సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. మెగాస్టార్ చిరంజీవి ఆ పేరు వినగానే ఒక వైబ్రేషన్ వస్తుంది. ఈ జనరేషనే కాదు, ఏ జనరేషన్ వచ్చినా కూడా ఆయన ఇన్స్పిరేషన్ గానే తీసుకుంటూ ఉంటారు. ఆగస్ట్ 22 ఆయన బర్త్డే అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో పండగలా చేస్తూ ఉంటారు. ఈ రోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు అనమాట. బేసిక్ గా అయినా తిరుపతి నుంచి వచ్చారు. కె కృష్ణమూర్తి గారు. నమస్కారం అండి. నమస్తే మేడం గారు. ఇలా పెట్టారండి? ఓకే, అంటే చిరంజీవి గారి సిగ్నేచర్. ఓకే, సూపర్. మీ ఏజ్ ఎంత అంకిల్? 60 మేడం గారు. 60 సంవత్సరాలు. తిరుపతిలో ఎక్కడ? తిరుపతి నుంచి చంద్రగిరి రోడ్ అంటారు, లేదా బెంగళూరు రోడ్ అంటారు మేడం గారు. కాలూరు. ప్రాపర్ అక్కడే మేడం గారు. ఓకే. మరి మాకు ఈ జనరేషన్ లో ఉన్న వాళ్ళకి చిరంజీవి గారు అంటే ఒక ఇన్స్పిరేషన్ అని చూస్తాము, మెగా హీరో అని చెప్పి చూస్తుంటాము. సో మెగాస్టార్ చిరంజీవి గారు అని మాట్లాడుకుంటాం. బట్ ఒకప్పుడు చిరంజీవి గారి సినిమాల్ని ఏ విధంగా ఫాలో అయ్యేవాళ్ళు, అప్పుడు ఫ్యాన్స్ ఎలా ఉండాలో మాకు తెలుసుకోవాలనుంది. అందుకే మిమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడికి పిలిపించాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు చాలా సంతోషంగా ఉంది. మా సుమన్ టీవీకి రావడం మీకు ఎట్లా అనిపిస్తోంది? చాలా సంతోషంగా ఉంది మేడం గారు. మీ గురించి నాకు చాలా విషయాలు తెలిసాయి. బట్ అవి తెలుసుకునే ముందు మీరు ఎప్పుడు చిరంజీవి గారు అభిమానిగా మారారు, ఒక్కసారి అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుందాం. ఏ సంవత్సరంలో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఈ సినిమా చూసినప్పుడు నాకు చిరంజీవి గారి అభిమానిగా మారని అనిపిస్తూ ఉంటుంది కదా, ఏ సినిమా చూసినప్పుడు అనిపించింది? దొంగ సినిమా మేడం గారు. దొంగ సినిమా ఎప్పుడు వచ్చింది? అది 85 అనుకుంటాను. 85లో. మీరు అప్పుడు ఏం చేస్తున్నారు? అప్పుడు ఐటీఐ చేస్తున్నాను మేడం. చదువుతున్నారు? ఓకే. ఎక్కడ? తిరుపతిలో ఐటీఐ చేస్తాను. ఓకే. ఏ నచ్చింది ఆ ఫిలిం లో చిరంజీవి గారిలో మీకు బాగా? గారు పాట ఫస్ట్ సాంగ్ వస్తుంది మేడం, గోలీమార్. ఓ, గోలీమార్ సాంగ్ నచ్చింది. దానికి ముందన్న ఇంకా కొన్ని సినిమాలు, తర్వాత కొన్ని సినిమాలు అట్లా రక్త సింధూరం గానీ, సెకండ్ హాఫ్ లో గండ్రగొడ్డలి ఆ పాత్రలో గానీ, జ్వాలా సినిమాలు పెద్ద చిరంజీవి గారు డబుల్ రోల్ లో పెద్ద చిరంజీవి గారు పాత్ర ఆ రోజుల్లో బాగా నచ్చింది. తర్వాత దానికన్నా ముందు రోషగాడు జీబులో నుంచి ఇట్లా పైకి లేస్తారు, ఎత్తు అట్లా, అప్పుడు బాగా అమారిగా అనిపిస్తుంది. దాని తర్వాత దానికన్నా ముందు యమకింకరుడు బుల్లెట్ మీద పోవటం స్టైల్ గా అనిపించేది. మగవాళ్ళు అంటే ఒక మనిషి అంటే ఈ మారిగానే ఉండాలా, స్టైల్ గా ఒక మగాడంటే ఇలా ఉండాలా, ఈ మారిగా ఉండాలా. ఆ సినిమాలు ఎక్కువ సార్లు చిరంజీవి గారు ఇట్లా పైకి లేస్తారు మేడం, వెనక నుంచి ఇట్లా. నిన్న మొన్న స్నేహం కోసం వరకు కూడా రియల్ షాట్ అది కొనసాగిస్తున్నారు. ఇట్లా షాట్లన్నీ నచ్చింది మేడం. దానివల్ల తిరుపతిలో అంటే ఇప్పుడు సినిమాలు ఎఫెక్ట్ చాలా మంది మీద ఉంది. అప్పట్లో మీ రోజుల్లో 80 కాలంలో సినిమాల ప్రభావం ఏ విధంగా ఉండేది వ్యక్తుల మీద? బాగుండేది మేడం గారు. సినిమాలు అంత ఎంటర్టైన్మెంట్ అంటే ఇంకా సినిమాలే కదా. అవునా? కాబట్టి సినిమాలు దాని మీద చాలా మంది ఇంట్రెస్టింగ్ గా ఉండేవాళ్ళు. దానికనేసి 1 రోజు 2 రోజుల ముందుగానే ప్రేక్షకులు కూడా డిసైడ్ అయ్యేవాళ్ళు, పలానా హీరో సినిమాకి పలానా థియేటర్ పోవాలా మనము అని. ప్రేక్షకులు కూడా ఆ మారిగానే ఉండేవాళ్ళు. అయితే మీరు చిరంజీవి గారు అభిమానిగా మారింది దొంగ ఫిలిం నుంచి. ఓకే. అప్పుడు ఆ దొంగ ఫిలిం అప్పుడు ఎంత రేట్ ఉంది? టికెట్ రేట్ ఎంత? ₹1.25 మేడం గారు. ₹1.25. లో క్లాస్ అంటే కింద కూర్చుంటారా? కింద బెంచీలు ఫస్ట్ క్లాస్, సెకండ్, థర్డ్ క్లాస్ అట్లా. బెంచీల్లో కూర్చుంటే సినిమా కనిపిస్తుందా? అంటే చాలు, సరిపోతుందని. ఆ సినిమా చూడటానికి ఇంకా ఫస్ట్ అంటే థియేటర్ కాడ రాసి ఉంటారు, ఈ క్లాసులో 150 టికెట్లు, సెకండ్ క్లాసులో 190 టికెట్లు, ఫస్ట్ క్లాసులో 90 టికెట్లు, బాల్కనీ అయితే 75 టికెట్లు అని బోర్డు ఉండేది ఆ రోజుల్లో. నేను ఫస్ట్ గేట్ పట్టుకొని దొంగ సినిమా అప్పుడు ఇంకా వెళ్ళిపోయా ముందుకి. ఇంకా నేనే కదా ముందు, నా ముందు 5-6 మందే ఉన్నారు. టికెట్ నాకు దొరుకుతుంది అనుకున్నా. ఇంకా టికెట్ ఇచ్చే ముందు పైన లైట్లు వేస్తారు లోపల, ఎలక్ట్రిక్ లైట్లు వేసే లోపల ఈ లోపల జనాల మీద నుంచి వచ్చి దూకేస్తారు. అబ్బా ఇంకా అయిపోయింది మన పని. దొరకవు. ఎటైనా టికెట్ సాధించుకొని సినిమా చూడాలా, బయటపడాలా అనుకునేటప్పటికి రష్ ఎక్కువ. సరే అనుకుంటాడు, ఈ క్లాసులో 150 టికెట్లు ఉన్నాయి కదా, నాకు వస్తుంది, నేను 5వ వ్యక్తినే కదా నేను అనుకున్నా. చేయి పెట్టి టికెట్ తీసుకున్నా, నాకు టికెట్ ఇచ్చి డోర్ క్లోజ్ చేశారు. ఈనాడేమో 150 టికెట్లు ఉన్నాయి, ఇతను నేను 5వ వాడిని, క్లోజ్ చేశారు. ఎందుకు, ఏం సమస్య ఇది అనేసి టికెట్ తీసుకుని అలా
క్లాసులోకి వెళ్ళిపోయినా. థియేటరు సగం ఖాళీగా ఉంది. ఏమి ఖాళీగా ఉంది ఏమి అనేసి అంటే ఫ్యాన్స్కి ఇచ్చారంట టికెట్లు అన్నారు. వీళ్ళు అంటే అభిమానులు అంటే నేను అభిమానే కదా, అభిమాని వేరు ఫ్యాన్స్ వేరు అని. అభిమానం అందరూ అభిమానులే, ఫ్యాన్స్ వేరు. ఫ్యాన్స్ అంటే ఏం చేయాలని అంటే మళ్ళా ఒక రోజు, రెండో రోజు, మూడో రోజు జరిగినప్పటికి ఫ్యాన్స్ అంటే నువ్వు లెటర్ ప్యాడ్ కొట్టుకోవాలి నీ పేరుతో, ఏదో ఒక ఫ్యాన్స్ పేరు పెట్టాలా. తర్వాత నీవు వచ్చేటప్పటికి నీకన్నా ముందు సీనియర్లు ఉన్నారు, వాళ్ళతో నువ్వు కలవాలా. ఆ రోజు సినిమా రిలీజ్ అయితే ఆ హీరో కట్అవుట్కి పూలమాల వేయాల. తర్వాత పాంప్లెట్లు కొట్టాలా. ఈ రోజు అంటే డిజిటల్ మనం చెప్తా ఉంటే టైప్ అయిపోతాయి. అప్పుడు ప్రింటింగ్ ఇచ్చేవాళ్ళు. ప్రింటింగ్ ఇచ్చి మళ్ళీ కరెక్షన్కి ఇస్తారు మనకు, చూసుకోండి బాగానేసి. మళ్ళీ చదివి కరెక్షన్ దీంట్లో పలానా అక్షరం తప్పని మనం మార్క్ చేసి పక్కన చేసి మళ్ళీ సాయంకాలం రా అంటాడు ఆ ప్రింటింగ్ ప్రెస్ అతను. మళ్ళీ సాయంకాలం పోవటం, మళ్ళీ అంతా కరెక్షన్ అయిపోయినాక ఓకే అంటే తీసుకొని వచ్చి ఇవన్నీ చేస్తే ఓకే అయింది. ఇప్పుడు నేను కూడా చెప్పాను కదా, అభిమాని వేరు ఫ్యాన్స్ వేరు. అయితే ఇప్పుడు మీరు ఫ్యానా అభిమానియా? నేను అభిమాని నుంచి ఫ్యాన్ అయినాను. అభిమాని నుంచి ఫ్యాన్ అయ్యారా? ఓకే, గుర్తింపు మీద అభిమానికి అయ్యాను. అప్పుడు నేను ఫ్యాన్స్ పెట్టుకోవాలి, ఏ ఫ్యాన్స్ పెట్టాలంటే ఏ పేరు అంటే అట ఆలోచించి అంత డిసైడ్కి స్టార్ కింగ్ అన్నారు. స్టార్ కింగ్ చిరంజీవి ఫ్యాన్స్ తో ప్రారంభించిన పులి సినిమాకి 1985 పులి సినిమా 85లో పులి సినిమాకి బ్యానర్ కట్టి ఆ రోజు ఇంకి బ్యానర్ పేరు అంతే, మా పేరు చిన్న వస్తుంది అనమాట. ఫ్యాన్స్ జాయిన్ అయ్యాను. పూలమాలలు, బ్యానర్లు, చిన్న చిన్న స్లిప్పులు ఇటన్నీ చేసి అక్కడి నుంచి దానికి రెడీ అయ్యాను. సరే నాకు కూడా ఇప్పుడు టికెట్లు కావాలి కదా, ఇప్పుడు ఇన్ని రోజులు లైన్లో వెళ్ళేవాడిని, ఇప్పుడు నాకు కూడా టికెట్లు కావాలంటప్పటికీ మా సీనియర్ అభిమానులు నాకన్నా ముందుగా చిరంజీవి చౌదరి, ఒక ప్రసాద్, ఎస్విఎం ప్రసాద్ అని అతను, బాబురెడ్డి అనే అతను, వీళ్ళంతా కొంతమంది ఉన్నారు ఫ్యాన్స్ వాళ్ళు. వాళ్ళతో అప్రోచ్ అయితే ఓకే నువ్వు కూడా ఫ్యాన్స్ అయితే స్టార్ కింగ్ చిరంజీవి ఫ్యాన్స్ బా ఇతనికి ఒక 10 టికెట్లు రాసుకున్నాను. వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవ్వాలి మేడం గారు, డబ్బులు ఇవ్వాలి. కానీ టికెట్లు మాత్రం మన దగ్గరకు వస్తాయి. మనకు సొక్క నలగకుండా, చెయ్యి దెబ్బ తగలకుండా హ్యాపీగా వస్తుంది అనమాట మన దగ్గరికి. ఇదేదో బాగుండదని అక్కడి నుంచి లైన్ చేసి ఇంకా ప్రతి సినిమాకి వీళ్ళతో కలిసి వాళ్ళ ముగ్గురితో పాటు నేను ఒకటి జాయిన్ అయినా. 5 మందికి జాయిన్ అయ్యి ఎట్లా పోతా ఉంటుకొని నా యాక్టివిటీస్ నేను కొద్దిగా చురుకుదనం కూడా అనేసి కొద్ది రోజులకి తిరుపతి టౌన్ వైడ్ చిరంజీవి ఫ్యాన్స్కి ప్రెసిడెంట్ చేశారు నన్ను. ప్రెసిడెంట్ చేశారు తిరుపతి టౌన్ వైడ్ చిరంజీవి ఫ్యాన్స్కి. అంటే ఏంటి అంకుల్, ఎలా అంటే అప్పుడు టికెట్లన్నీ నా దగ్గరికి వస్తుంది. టికెట్స్ మీ దగ్గరికి వస్తాయి, మీరు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు? నేను డిస్ట్రిబ్యూషన్ చేస్తాను. అప్పుడు తిరుపతిలో ఎన్ని ఏరియాలు ఉన్నాయి, ఏ ఏరియా నుంచి వస్తున్నారు, నేను ఈ ఏరియాను చూసుకు ఇట్లా చేసేవాళ్ళం. అట్లా అక్కడి నుంచి అట్లా వచ్చి ఆ టౌన్ వాడి చిరంజీవి ఫ్యాన్స్ అట్లా రోజులు గడిచే లోపల మళ్ళీ జిల్లా అధ్యక్షుడు అయితే బాగున్నా అనిపించింది. ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్షుడు మళ్ళీ జిల్లా అధ్యక్షుడు అయితే బాగున్నా అనేసి. మాదైతే తిరుపతి, చిత్తూరు జిల్లా, చిత్తూరు జిల్లా. అక్కడ అభిమానులు అడిగితే లేదు చిత్తూరు హెడ్ క్వార్టరు మేమే ఉండాలి అనేసి అన్నారు కొద్ది రోజులు. మేము ఎట్టుకోవాలంటే సరే తిరుపతి చిన్న ఊరన్నా, మాకు తిరుపతిలో ఫిలిం డిస్ట్రిబ్యూటర్ల ఆఫీసులు అన్నీ తిరుపతిలోనే ఉండేది. మాకు ఏ న్యూస్ అయినా సినిమా ఎన్ని ఇప్పుడు వస్తుంది ఏమనేది మొత్తం షేరు, గ్రాసు, కలెక్షన్లు అనేటివన్నీ కూడా అన్నీ మాకు తెలుస్తాయి తిరుపతిలో. చిత్తూరు వాళ్ళు మామూలుగా అంటే కొలిక్సే, ఎవరు మేమేం ఇదేం కాదు. సరే కొద్ది రోజులు మేము ఉంటాం అనేసి కొద్ది రోజులు వాడిన తర్వాత మళ్ళా నాకు ఆ పదవి వచ్చింది. మా చిత్తూరు జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులుగా. అట్లా కొన్ని రోజులు అది కొనసాగిన తర్వాత ఇప్పుడు కరోనా తర్వాత మళ్ళీ మారుస్తూ ఉంటారు కదా, ఇప్పుడు మళ్ళీ ఏరియా వాళ్ళు ఇచ్చారు. నేను ఇప్పుడు చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రస్తుతం. మీరు ఇంత ప్రేమిస్తున్నారు కదా చిరంజీవి గారిని, బేసిక్గా మనం ఒక మనిషిని ప్రేమించడానికి చాలా కారణాలు ఉంటాయి. సో వ్యక్తిగతంగా సో మీకు సినిమాల పరంగా ఎంటర్టైన్ అవుతున్నారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు చిరంజీవి గారి మీద మీ ప్రేమ చూపిస్తూనే ఉన్నారు. ఎందుకు అంటే ఏం చెప్తారు, ఎందుకు అంత ఇష్టం చిరంజీవి గారు అంటే? 1985లో అంటే 1982లో చిరంజీవి గారిని చూసాను, రాధా మై డార్లింగ్. ఆ సినిమా అప్పుడు చూసాం, ఒక షూటింగ్ దగ్గర సాంగ్ బాగా దగ్గరగా. దాని తర్వాత ఈ ఆర్గనైజేషన్ ఇవన్నీ పెట్టినాక అందరూ ఫ్రెండ్స్ కలిసి చెన్నై పోయాం. ఆ రోజు కిరాతకుడు షూటింగ్ జరుగుతుంది. ఆ బాస్తో చిరంజీవి గారితో మాట్లాడిన తర్వాత, అంటే చిరంజీవి గారు ఇంకొక పేరు కూడా బాస్. మేము ఇప్పుడు బాస్ అంటున్నాం, మీరు అప్పట్లోనే బాస్. ఇప్పటి నుంచి ఆ కాంపౌండ్ అంతా బాస్ అంటారు. ఈ మధ్య కూడా సాంగ్ లో కూడా వేర్ ఇస్ ద బాస్, అక్కడ ఇనిందే ఇతను రిపీట్ చేశారు. నేను అనుకుంటా ఉన్నా
అదనమాట. అక్కడ 85లో షూటింగ్ దగ్గర పోయేటప్పుడు ఇక్కడ వద్దులే ఇంటి దగ్గరికి రమ్మన్నారు. ఇల్లు వచ్చింది గిరి రోడ్లో ఇల్లు, చెన్నై. అప్పుడు చెన్నై గిరి రోడ్లో ఇల్లు. ఆ ఇంటి దగ్గర పోయినాక ఏమి అట్లా అంటే అందరూ కలిసిన వాళ్ళు అప్పుడు కలవాలంటే ప్రూఫ్ ఏమరంటే అభిమాని ఫ్యాన్స్ అంటే లెటర్ ప్యాడ్ చూపించాలి. లెటర్ యాడ్ చూపించాలి. స్టార్ కింగ్ చిరంజీవి ఫ్యాన్స్, అధ్యక్షుడు ప్రెసిడెంట్ కృష్ణమూర్తి, వైస్ ప్రెసిడెంట్ సో అండ్ సో ఇట్లా ఉంటుంది. చూపిస్తే నువ్వు వెరీ గుడ్ అనేసి రేపు పుట్టినరోజు అనమాట. ఆగస్టు 20 మేము 21వ తారీఖు కలిసాం చిరంజీవి గారు. సరే ఇంకా రేపు వచ్చేస్తాం అనేది. రేపు కోడంబాకంలో విజయ శేష్ మహల్, అక్కడ రేపు తెల్లారితో 10 కంతా ఆడికి వచ్చాడు అనేసి మాకు ముందు నుంచి ఇంటిమేషన్. అప్పుడే కాదు, ఆ అభిమానులంతా అక్కడికి రావచ్చు అనేసి చిరంజీవికి విశేష చెప్పేవాళ్ళు. అక్కడికి వెళ్ళాం మరుసటి రోజు. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది, అప్పట్లో మీకు కమ్యూనికేషన్ ఓన్లీ ఫోన్సా? ఫోన్లే అక్కడ మేడం గారు. సితారా, జ్యోతి చిత్ర ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మీరు కనుక్కునే వాళ్ళు ఇన్ఫర్మేషన్. ఓకే. అప్పుడు లేకపోతే జ్యోతి చిత్ర సితారా బుక్ లో వస్తుందా, దాంట్లో రాసేవాళ్ళు. అంత ఇంపార్టెన్స్ ఉంది అప్పట్లో. ఉంది మేడం గారు. మీడియాకి ఎప్పుడు ఉంది మేడం గారు? అవునా? నేను 88 ఎముడికి మూడప్పుడు చలివేంద్రం పెట్టాను తిరుపతిలో. బాగా గ్రాండ్గా డెకరేషన్ చేసి బాగా పెట్టా. వస్తా పోతా చూసిన వాళ్ళు కొలీగ్స్ ఏం చేశారు, బాగుందయ్యా మీడియాకి ఇవ్వడదా అన్నారు. మీడియాకి ఇవ్వాలంటే ఎట్లా ఏమంటే పలానా ఆంధ్రజ్యోతి లేకపోతే ఈనాడు అక్కడ రాసివు అనేసి రాసి ఇవ్వటం. ఆ రోజుల్లో జిరాక్స్ ఇవి లేవు. జిరాక్స్ తీస్తే రాసిన దాని మీద జిరాక్స్ చేస్తే డల్ అవుతా వస్తుంది. కాబట్టి ఎంతమందికి ప్రింటింగ్ ప్రెస్కి ఇవ్వాలన్నా రాసే ఇవ్వాలా నోటు. ఆ రాసిస్తే ఇంకా నెక్స్ట్ డే పేపర్లో వస్తుందంటే ఇంకా ఆ రోజంతా నిద్ర లేదు. అంటే నా పేరు చిరంజీవి గారి ద్వారా పేపర్కి వస్తుందా అది చూడాలని, పేపర్ వస్తుంది అనేసి బస్ స్టాండ్లో కాసుకొని ఉన్నాం. ఆ బస్ స్టాండ్లో పేపర్ వచ్చి తీసుకొని చూస్తే మా చలివేంద్రం ఫోటో, ఫలానా స్టార్ కింగ్ చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మేము ఎవరెవరు పాల్గొన్నాము, వీళ్ళ పేర్లు అంతా వేసేసారు. బాగా సంతోషమైంది. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీడియాకి ప్రాధాన్యత ఉంది. మీడియా అంటే కూడా మాకు చాలా గౌరవం మేడం గారు. అంకుల్, ఒక చిన్న డౌట్ ఉంది నాకు. ఇప్పుడు చిరంజీవి గారి సినిమా ఏమొస్తుంది, ఏ డైరెక్టర్తో చేస్తున్నారు, కాస్ట్ ఎవరు, ఇవన్నీ మేమేంటంటే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు కాబట్టి తెలుసు. ఇంకా దానితో ఇన్స్టాగ్రామ్ వచ్చింది, ఫేస్బుక్, సినిమాలో మీడియాస్ ఇంకా పెరిగినాయి. పేపర్ నుంచి టీవీ దాకా వచ్చింది. ఇంతకుముందు పేపర్లో యాడ్ వచ్చేది. అప్పట్లో చిరంజీవి గారి సినిమా, కొత్త సినిమా వస్తుంది, ఈ డైరెక్టర్తో చేస్తున్నారు, ఈ హీరోయిన్ ఉన్నారు అని మీకు ఎట్లా తెలుస్తుంది? సేమ్ ఆంధ్రజ్యోతి ఎట్లా అంటే నెల ఇన్ఫర్మేషన్ వచ్చేదా? 6 monthsకి 3 monthsకి అట్లా ఆర్టికల్ పడేదా? వీక్లీ పడేది మేడం. వీక్లీ పత్రికలు అవి, సినీ మ్యాగజైన్లు వీక్లీ వచ్చేది. అందులో నుంచి చూసి చేసేవాళ్ళం. అది దాంతోపాటు చూసి మేము అప్డేట్గా ఉండేవాళ్ళం. అది మీరు ఇందాక అడిగిన మేడం, అంటే ఏం చూసి సినిమా పరంగా ఒకటి, ఎత్తును చూసి ఇదే అన్నారు కదా చిరంజీవి గారిది. దానికి సమాధానం మేడం 85లో విజయ శేష్ మహల్ కోడంబాకం పోయాం కదా, అక్కడ చిరంజీవి గారు 11:30కి వచ్చారు స్టేజ్ పైకి వచ్చి అంతా యూత్ మేమంతా అంతా పిల్లకాయలు గందరగోళం ఇట్లుంటారు. అంటే చిరంజీవి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆరవటం గిరవటం ఉండదు మేడం గారు. ఇట్లా ఐ కాంటాక్ట్ అంటారే, పైకి రాగానే స్టేజ్ అంతా సైలెంట్ అయిపోయారు. చిరంజీవి గారు చూస్తే అందరూ సైలెంట్ అయిపోతారు. ఏం బాస్ వచ్చారు చూడంగానే ఇట్లా సైలెంట్ అయిపోయారు. ఏం సంగతి ఏం. చిరంజీవి గారు అప్పుడు ఏం చెప్తున్నారంటే, మీరంతా పిల్లోళ్ళు ఈ మరి అరవటం కరెక్ట్ కాదు, మీరందరూ కూడా తల్లిదండ్రులకి చెప్పే మీరు రావాలా, ఇళ్లలో తల్లిదండ్రులకి చెప్పకుండా ఇంత దూరం రాకూడదు, చదువులు ఎగ్గొట్టు కూడా మీరు రాకూడదు అనేసి అన్నారు. ఇదేందయ్యా చూసేదానికి వస్తే చిరంజీవి గారు ఏం ఇట్లా అంటున్నారు అనేసి అట్లా అనుకున్నాం. సరే దాని తర్వాత కొన్ని మంచి మాటలు ఇవన్నీ సరే అనేసి ఇంక వచ్చేసినాం. మళ్ళీ దాని తర్వాత ఎముడు కుమ్ముకుడు 100 రోజుల ఫంక్షన్ మెరీనా బీచ్ చెన్నై. అక్కడ ఈ పత్తి రైతులు కొంతమంది నష్టపోయి కొంత ఇది జరిగితే వాళ్ళకి చెక్కులు ఇచ్చారు. అప్పుడు అనిపించింది గవర్నమెంట్ ఉంది కదా, వాళ్ళు కదా చూసుకోవాలి, ఇది చిరంజీవి గారి ఇస్తున్నారు ఏంది, సినిమా వాళ్ళు ఏంది అనేసి అప్పుడు అనిపించి మళ్ళీ బయట అయిపోయిన తర్వాత బయట డిసిషన్ లేదు, ఆ చిరంజీవి గారు అంటే మంచి వ్యక్తి, ఈ మాదిరి చేస్తాం, మనం కరెక్ట్ లైన్లో పోతాం, ఇబ్బంది లేదు అనేసి అక్కడి నుంచి అతను ప్రతి పుట్టినరోజుకి ప్రోగ్రామ్స్ చేస్తా వచ్చి మేడం. ప్రతి పుట్టినరోజుకి ఒకటి ఎప్పుడు కానీ అన్నదానం కంటిన్యూ ఉంటుంది. అన్నదానం ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారండి మేడం? 85 ఇక్కడి నుంచి కంటిన్యూ అన్నదానం చేస్తాం. 85 నుంచి 25 వరకు కంటిన్యూ అన్నదానం చేస్తాం.
అది అది ఒక పార్ట్ ఆ రోజు. అది కాకుండా మిగతా ఏం చేస్తామంటే ఒకసారి ఎస్వై స్కూల్ తిరుపతిలో ఆ సంవత్సరం స్కూల్ ఫస్ట్ వచ్చాడు యుగేంద్ర ప్రసాద్ అని, అతనికి ఒక గోల్డ్ మెడల్ ఇచ్చాం. దాని తర్వాత తిరుపతి నుంచి తిరుచానూరు బే రూట్లో అమ్మ పద్మావతమ్మ రూట్లో నవజీవన్ బ్లైండ్ రిలీఫ్ సెంటర్ అని ఒకటి ఉండదు, ఓన్లీ అందులు వృద్ధులు అనమాట. అక్కడ పోయేసి మీకేం కావాలని ముందు పోయి విచారిస్తాం 10-15 రోజులు ముందుగా. చిరంజీవి గారు పుట్టినరోజు వస్తుంది, మీకు సంస్థకి ఏమైనా చేయాలంటే వాళ్ళు మాకు ఒక 5 మంచాలు తీసాను ఆయన చాలన్నారు. గాడ్రేజ్ మంచాలు వాళ్ళకి కావాల్సినట్టుగా చేసి ఇచ్చాం వాళ్ళకి. అదొక ప్రోగ్రామ్ మేడం గారు. ఇప్పుడు ప్రతి పుట్టినరోజుకి ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూనే 100% మేడం గారు. ఇప్పటి వరకు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది? ప్రతి సంవత్సరం చేస్తాను మేడం గారు. అంటే ఆల్మోస్ట్ దాదాపుగా ఒక సంఖ్య ఎన్ని సంవత్సరాలు? 85 దిగ 35-36 సంవత్సరాలు, 1 or 2 years. ఇప్పుడు బ్రేక్ లేదు. ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉంటాం. ఓకే, ప్రతి సంవత్సరం చేస్తానే ఉంటాం. సరే, ఇప్పుడు ఏంటి మీరు దేనికి అధ్యక్షులు చెప్పండి? స్టార్ కింగ్ చిరంజీవి ఫ్యాన్స్. చాలా తూర్లు చిరంజీవి గారిని షూటింగ్ లో పోయి కలిసిన మళ్ళీ కలవాల బాసుని అనిపించేటప్పటికి ఆ రోజుల్లో చిరంజీవి మ్యాగజైన్ అని మంత్లీ బుక్ వచ్చేది, మాసపత్రిక. బుక్ పేరే చిరంజీవి. 89-99 ఆ పీరియడ్ లో వచ్చేది. ఆ బుక్ లో ఏమరంటే ఒక కూపన్ వస్తుంది, 3 కూపన్లు ఉంటాయి. ఫస్ట్ ప్రైజు చిరంజీవి గారితో ఎవరైతే టోకన్ ఫిలప్ చేసుకుంటారో తగిలిన వాళ్ళు, ప్లస్ వాళ్ళకి ఒక అదనంగా పోవచ్చు బాసుని కలిసేదానికి. ఏ ఊర్లో స్టేట్లో అప్పుడు ఉమ్మడి రాష్ట్రం పక్కన తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఆ బుక్ నుంచి టోకన్ వస్తుంది, వీళ్ళు టిప్ తీస్తారు ఆ పత్రిక వాళ్ళు, లక్కీ డ్రా తీస్తారు. ఎవరు ఇస్తే వాళ్ళకి ఆ ఊరు నుంచి బస్ ఛార్జీలతో పాటు రాను పాను బస్ ఛార్జీ, అకామిడేషన్, మీల్స్ అంతా చిరంజీవి గారు ఉంది. అట్లా అది ఏ సంవత్సరంలో? అది నాకు 90లో వచ్చింది. మీకు 90లో వచ్చింది. అప్పుడంటే ఎట్లయినా సరే నేను అంటే దాని మీద చాలా తూర్లు కలుస్తాను బాసుని, చిరంజీవి గారిని. ఇట్ట కలిస్తే కూడా బాగుంటది కదా అని. ఇప్పుడు ఏంటి, నెల ఒక మ్యాగజైన్ వచ్చేది. అవును. అందులో క్వశ్చన్స్ ఉండేవా? సీరియల్ నెంబర్. ఓకే. ఆ సీరియల్ నెంబరు పోస్ట్ చేయాలి మనం. పోస్ట్ చేయాలి. ఓకే. ఆ సీరియల్ నెంబర్ పోస్ట్ చేస్తే అవన్నీ ఆఫీస్కి పోయినాక వాళ్ళు డ్రా తీస్తారు. అక్కడ డ్రా తీస్తారు. ఆ డ్రాలో ఎవరిది ఫస్ట్ పేరు ఇస్తే చిరంజీవి గారి గెస్ట్ అన్నమాట. 2 days అట్లా చిరంజీవి గారితో గెస్ట్ 2 days ఆ షూటింగ్ స్పాట్ లో ఉంటాం. ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆయన పిలుస్తారు. 1-to-1 ఈ మారి కూర్చొని పెడతారు, కూర్చొని మాట్లాడతారు. ఓన్లీ ఒక్కళ్ళనే పిలుస్తారా? ఇంకెవరు? 1+1 పిలుస్తారు మేడం. 1+1. నేనైతే ఇంకా 1+ తీసుకొని పోయాను. అంటే చిరంజీవి గారి మంచి వ్యక్తి, అతనితో చాలా తూర్లు మాటలు కలిపినా చూసాం కాబట్టి ఇంకొకటి ఎక్స్ట్రా అయినా సరే చిరంజీవి గారు ఏమన్నారు, ఒక ధైర్యం, కాన్ఫిడెన్స్. సరే, ఇప్పటి వరకు స్క్రీన్ లో చూసి ఇష్టపడ్డారు, ఆయన్ని వ్యక్తిగా ఇష్టపడ్డారు. ఫస్ట్ డైరెక్ట్ గా ఒక మనిషిని చూస్తున్నప్పుడు ఒక వైబ్రేషన్ వస్తుంది కదా. చిరంజీవి గారిని ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది అప్పుడు, ఆ మూమెంట్? అదే అంటే అతను మాట్లాడేది విన్నా మేడం. ఫస్ట్ చిరంజీవి గారు మాటలు విన్నా. ఫస్ట్ విన్నా, నేరుగా నిలబడి ఆ మాటలు విన్నా. మేమేదో ఫ్యాన్స్ ఇట్లా మేము మాస్ ఇట్లా ఆలోచిస్తే చిరంజీవి గారి నుంచి మంచి మాటలు, సమాజం అంటే ఏమి, మంచి చేయాలి, ఇట్లా చెప్తా వచ్చారు. ఒరే కరెక్టే కదా ఇది కూడా అనేసి మేము అట్లా ఫ్యాన్స్, సేవా కార్యక్రమాలు ఈ 2 చేసుకుంటా వచ్చాం. సరే, అప్పుడు ఎంతసేపు మాట్లాడారు మీతో? చాలాసేపు మాట్లాడతారు మేడం. 10-12 నిమిషాలు, 15 నిమిషాలు. ఏమి విసిగించుకోరు, బాగా మాట్లాడతారు. కొన్ని సందర్భాల్లో అయితే మేము అర్ధరాత్రి తిరుపతిలో బయలుదేరుతాము, తెల్లారి ఇంటి దగ్గర పోయి దిగుతాం బస్సు. పోయినా కూడా ఇంట్లో దగ్గర మా లెటర్ ప్యాడ్ పంపిస్తాం. స్టార్ కింగ్ చిరంజీవి ఫ్యాన్స్ ఇట్లా పంపించేప్పటికి ఆ చిరంజీవి గారు ఎప్పుడో రెడీ అయ్యి బయట వస్తారు. వాళ్ళ టైం ప్రకారం బయట వచ్చేప్పటికి అంతా పిలిపిస్తారు. పిలిపించేప్పుడు మేము చెప్పేది వింటారు. ఓకే. సో ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తాను. అంటే నేను చూడంగానే నేను ఆశ్చర్యపోయాను అనమాట. సో ఆడియన్స్ చూపిద్దాం, సుమన్ టీవీ ఆడియన్స్. మీరు నాకు ఒక పేపర్ ఇచ్చారు కదా, ఈ పేపర్ లో ఏముందో చెప్పండి. చిరు. ఇప్పుడు ఏమనుంది? చిత్తూరు జిల్లా. అంటే ఈ చిత్తూరు జిల్లాని మీరు ఇలా ఫోల్డ్ చేసి చిరు అని పెట్టుకున్నారా? ఏంటి అసలు ఈ ఐడియా ఎట్లా వచ్చింది? చిరు ఉండేదే కదా మేడం, కొంచెం ఆలోచిస్తే వస్తుంది. ఇప్పుడు చిరు జిల్లా అయిపోయిందా? చిరు జిల్లా అయిపోయింది మేడం. ఓకే. అండ్ ఇంకొకటి ఉందండి, అది కూడా నేను చూపిస్తాను. కృష్ణమూర్తి గారి అభిమానం ఏంటనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు మనం అంటుంటా, ఈ కాలం ఏంటంటే ఒక ఫోటో దిగేసి మంచి సాంగ్ పెట్టి ఒక వీడియోస్ పెట్టేసి సోషల్ మీడియాలో లవ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఆ రోజుతో నిజంగా మర్చిపోయి ఉండొచ్చు. బట్ గత కొన్ని సంవత్సరాల నుంచి, ఒక 40 ఏళ్ల నుంచి చిరంజీవి గారి అభిమానిగా
సో అభిమాని నుంచి ఫ్యాన్గా మారారు, ఆయన సినిమాల్ని ప్రేమిస్తూ ఉన్నారు, ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మన కృష్ణమూర్తి గారు. ఈరోజు ఇంటర్వ్యూకి కూడా హైదరాబాద్ దాకా వచ్చారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆయన అభిమానం ఏ విధంగా చూపిస్తున్నారు అనేది. సో చిత్తూరు జిల్లాని చిరు జిల్లా చేసేసారు. ఇప్పుడు ఇంకొకటి ఇచ్చారనమాట నాకు పాంప్లెట్, నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను, మీరు ఒకసారి చూడొచ్చు, ఆయనతో చదివిస్తాను. అంకిల్ చదవండి. నిన్నటి వరకు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా, నేటి నుంచి మెగా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా, ఇట్లు అఖిల భారత చిరంజీవి యువత ABCY. ఓకే, ఎస్ గైస్ చూస్తున్నారు కదా, మనం ఏంటంటే మామూలుగా కొటేషన్ పెట్టి వదిలేస్తాము, బట్ వీళ్ళు పాంప్లెట్ కూడా వాళ్ళ యొక్క ప్రేమ ఏంటనేది ఈ అక్షరాల్లో మనకు తెలుస్తుంది. ఈ నేమ్ వేయించుకోవడానికి చాలా కష్టపడతారండి బేసిక్గా. ఒకసారి ఈ లెటర్స్ చదివినా కూడా ఆ ప్రేమ ఏంటో తెలుస్తుంది. నిన్నటి వరకు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా, బట్ నేటి నుంచి మెగా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా, ఇట్లు అఖిల భారత చిరంజీవి యువత ABCY. ABCY అంటే అఖిల భారత చిరంజీవి యువత. అఖిల భారత చిరంజీవి యువత. ఓకే, ఇప్పటికీ మీరు యువతే అయితే. అవును మేడం గారు. ఓకే, సూపర్. మరి ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఆయన మంచి మాటలు చెప్తారు, అందుకే మాకు ఇష్టం అంటున్నారు. సినిమాలే కాదు, వ్యక్తిగా చిరంజీవి గారు ఇష్టం అని చెప్తున్నారు మీరు. ఆయన బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఎంతో మందికి రక్తదానం అనేది ఒక చాలా మంచి విషయం, అది అందరిలో కూడా రాదు. మీరేం చెప్తారు చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ గురించి చెప్పాలంటే? చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అప్పటికే చెప్పాను కదా, ఏమన్నా నా అభిమానులు చేస్తే 85లో చెప్పిన మాట, మంచి పనులు చేయాలి కానీ మీరు చెడ్డవి చేయకూడదు అని. అప్పుడు తిరుపతిలో కూడా బ్లడ్ బ్యాంక్ కన్నా ముందు తిరుపతిలో బ్లడ్ ఇచ్చాము, ఫొటోస్ ఉన్నాయి. తిరుపతిలో మెటర్నిటీ హాస్పిటల్ ఒకటి ఉంది మేడం, మెటర్నిటీ హాస్పిటల్లో దాని దగ్గరలోనే మాకు చిరంజీవి ఫ్యాన్స్, మా చిరంజీవి చౌదరి, అక్కడే జగదీష్ బుజ్జి అనే వ్యక్తి, ఇద్దరు హాస్పిటల్కి దగ్గర ఉండే వ్యక్తులు. వాళ్ళు ఏమన్నా బ్లడ్ అవసరం అయితే ఫస్ట్ 1-2 బ్లడ్ క్యాంపులు పెట్టాము అక్కడ మెటర్నిటీ హాస్పిటల్లో. దాని తర్వాత రెగ్యులర్గా కూడా ఏదైనా అవసరం అయితే ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్ వీళ్ళ కాడికి పంపించేవాళ్ళు, వీళ్ళు మిగతా అభిమానులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. అక్కడివి అట్లా బ్లడ్ బ్యాంక్ ఇస్తా వచ్చాను. దాని తర్వాత ఇక్కడ హైదరాబాద్లో బ్లడ్ బ్యాంక్ పెట్టడం, ఇక్కడి నుంచి కూడా ఇంకా స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో ఏదైనా అవసరం వస్తే ఫలానా తిరుపతిలో వేయాలంటే, తిరుపతిలో హాస్పిటల్స్ ఎక్కువ మేడం గారు, మెటర్నిటీ హాస్పిటల్, గవర్నమెంట్ వై హాస్పిటల్, స్విమ్స్ హాస్పిటల్, బర్డ్ హాస్పిటల్, 4 ఉంటే 4 పెద్దవి. ఎంతమంది ఇచ్చినా కూడా చాలదు అక్కడ. అప్పటికి ఎంతో మంచిని కాదని లేకుండా ఎట్లా ఒకట కొంతమందిని మోటివేషన్ చేసి, అంటే ఒకే వ్యక్తి ఇవ్వలేం కదా మేడం గారు, ఎన్నిసార్లు అయినా ఒకే వ్యక్తి ఇవ్వలేం కదా, అట్లా ఏదో పెట్టి చేస్తానే ఉంటాం, రెగ్యులర్గా చేస్తానే ఉంటాం. సో కృష్ణమూర్తి గారు, ఇంకొక కొన్ని మెమరీస్ ఉన్నాయి మీవి. నాకు ఒక బుక్లెట్ ఇచ్చారు, ఫస్ట్ ఈ ఫోటోగ్రాఫ్ గురించి చెప్తారా? ఈ ఫోటో ఎప్పుడు, ఎక్కడ, ఎలా? ఇది చిరంజీవి గారి హైదరాబాద్లో 2వ ఇల్లు మేడం గారు, జూబ్లీ హిల్స్ లో. ఇది ఎప్పుడు మీట్ అయింది? ఫస్ట్ టైం మీట్ అయింది కాదు? ఇందిరా అమ్మా, ఇక్కడికి 100 ఫోటోలు ఉన్నాయి మేడం. 100 ఫోటోలు? 100 ఉన్నాయి, సెంచరీ దాటిపోయింది. ఏంటి ఫోటో గురించి ఏమైనా చెప్తారా మాకు? ఇప్పుడు చిరంజీవి ఇంటి దగ్గర మార్నింగ్ ఇందిరా సినిమా తర్వాత రిలీజ్ తర్వాత ఆ సినిమా బాగా వచ్చింది, హిట్ అయిందని 100 మంది అభిమానుల్ని పిలిపించి. ఓకే, ఇంకొక ఫోటో చూడాలంది నాకు మేడం గారు. ఈ ఫోటోలో ఎక్కడున్నారు మీరు? ఈ చివరి మేడం, గ్రీన్ షర్ట్. ఇదా? చాలా యంగ్ ఉన్నారు. యూత్ మేడం గారు, ఆ రోజు నుంచి 20 వరకు యూతే. చిరంజీవి యువత. అక్కడ అయితే రాజీ పోయే ప్రసక్తి లేదండి. ఇక్కడ మీరు అక్కడ ఇప్పుడు ఇక్కడ మీ ఏజ్ ఎంత? అక్కడ అప్పుడు 20, 30, 32 ఉంటుంది మేడం. 32 ఉంటుంది. ఈ లవ్ సింబల్ మీరే పెట్టుకున్నారా? లేదు మేడం గారు, ఎవరో నా ఫోటోలు లేవు, ఎవరో పంపించారు. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఎక్కడో అది వెళ్ళిపోయింటే వాళ్ళు పంపించారు. వాళ్ళు పంపించిన తర్వాత మళ్ళీ దాన్ని ప్రింట్అవుట్ తీసారు. ఓకే ఓకే. కాదు, ఇక్కడ ఒకటి ఉంది కదా, చరితార్థం చిరంజీవి జీవితం. ఏంటి అసలు ఇలా రాసుకుంటున్నారు కదా? యాక్చువల్లీ చాలా అభిమానుల కంటే కేవలం సినిమా చూడటం, కేరింతలు కొట్టడం కాదన్న నిశ్శబ్ద నినాదంతో అభిమానులు అంటే సైనికులు, మానవ సేవా దక్షకులు అనే ప్రియమైన పిలుపుతో మా అందరికీ ఓ ఆత్మీయ నేస్తంగా హితవాక్యం చెప్పి తోటి మనిషికి సాయం చేసేలా మమ్మల్ని నడిపిస్తున్న మా దైవం శ్రీ చిరంజీవి గారికి జన్మ జన్మకు ఎంతో రుణపడి ఉంటాం, జన్మ జన్మలకు వారి అభిమానులుగానే ఉంటాం. ఇదేంటి ఆర్టికల్ ఇలా పెట్టుకోవడం, ఇదంతా ఏంటి? అంతే, మా చిత్తూరు జిల్లాలో ఉన్న ఫ్యాన్స్ అంతా కలిసి ఆ కొటేషన్ తయారు చేసుకొని ఆ పేర్లు అంతా వేసుకున్నాం. ఎవరెవరు ఏంటన్నదా? ఎవరు క్యాడర్ చెప్పిన ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, ఇట్లా వేసుకుంటాం. సో ఇది ఎవరి తాలూకా? మెగా పిఠాపురం తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా. ప్రమోట్ చేశారు అప్పుడు? చేశాను మేడం గారు, చేశాను. ఇక్కడ చేశాను, విజయనగరం జిల్లా నెల్లిమర్ల
లోకం మాదేవ్ గారికి కూడా నా ఇది చేశాను మేడం గారు, తెలియజేశారు. ఓకే, సరే ఫైనల్గా ఒక ఫోటో చూపిస్తాను. సో చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్. అవును మేడం గారు. ఈ ఫోటోగ్రాఫ్ ఎప్పుడు అంకుల్? ఇది మెగా 60 తర్వాత. ఓకే, నేను 60 తర్వాత కాణిపాకంలో పెద్ద ఎత్తున మంచి ప్రోగ్రాం చేశాను మేడం గారు. మొత్తం అప్పుడు ఆ ప్రోగ్రాం అప్పుడు మాకు తిరుపతిలో వచ్చిన అతను అశోక్ సామ్రాట్ యాదవ్ అని, ముని రాజేంద్ర రెడ్డి, తిరుమల అతను పకడాల మురళి, చిరంజీవి చౌదరి, మేము ఒక 5 మంది కలిసి భారీ ఎత్తులో చేసాము. ఆ ప్రోగ్రామ్కి చిరంజీవి గారి కుమార్తె సుస్మిత గారు వచ్చారు మేడం. మార్నింగ్ పూజా కార్యక్రమాలు పెద్ద కుమార్తె సుస్మిత గారు వచ్చారు. ఓకే, సో ఇక్కడ చిత్తూరు జిల్లా చిరంజీవి అభిమాన సంఘాలు సర్వసభ సమావేశం. ఇటు చిరంజీవి గారి ఫోటో ఉంది, ఇటు రామ్ చరణ్ గారి ఫోటో ఉంది. చిరుత రిలీజ్ ముందుగా ఏం చేయాలి, అవునా, తండ్రికి దగ్గర తనయుడు రామ్ చరణ్ గారు. అంటే ఇండస్ట్రీలో అంతకుముందు చాలా మంది రావటం పోవటం మాకు నిత్యం అదే పని కదా, ఒక అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మా బాస్ కొడుకు చిరంజీవి గారి కొడుకు వారసత్వం రావాలా నిలబడాలా అనేసి మా చిత్తూరు జిల్లాలో మొత్తం మీటింగ్లు పెట్టి ఇది చేసింది మేడం. ఓకే, మరి ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్తారు? తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారంటారా? గ్లోబల్ స్టార్ దాకా ఎదిగారు. అవును, ఏం చెప్తారు రామ్ చరణ్ గారి గురించి? చాలా మంచి వ్యక్తి, తండ్రికి తగ్గ తనయుడు, నిజంగానే గ్లోబల్ స్టారు, మంచి వ్యక్తి, మంచి కూడా బయట సేవాభావం అంటే బయట పడరు, బయట సేవాభావంలో బయట పడరు అని మాకు తెలుసు మేడం. అంటే మీడియాకి రాదు, ఎంతమంది సేవ చిరంజీవి గారు కానీ ఎంత చేశారని చాలా ఉండే చెప్పాలంటే చేశారు మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ కృష్ణమూర్తి గారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చిరంజీవి గారితో మీకున్నటువంటి అనుభవాలు, అలాగే ఆయనతో మీకున్నటువంటి మంచి మంచి మెమరీస్ మా సుమన్ టీవీతో షేర్ చేసుకున్నారు. ఇప్పటికీ మీరు యూతే, సో ఎప్పటికీ మిమ్మల్ని ఫాలో అవుతుంటాం మేము కూడా. అంటే మేము యూత్ అయినా కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నాం. మీరు చేసిందే మేము ఇప్పుడు చేస్తున్నాం. ఇంకా ఎక్కువ మీరే కష్టపడ్డారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక చిన్న ఫోటోగ్రాఫ్ పోస్ట్ చేస్తే చాలు, బట్ మీరు ఒక ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళి మీరే నోట్ ఇచ్చి పత్రికా విలేకరులతో మాట్లాడి, డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి చిరంజీవి గారి సినిమాల గురించి తెలుసుకునే వాళ్ళు. ఇప్పుడు యూట్యూబ్ ఆన్ చేస్తుంటే అప్డేట్ వచ్చేస్తుంది, బట్ మీరు ఒక చోట నుంచి వెళ్ళి ప్రయాణం చేసి మరీ తెలుసుకునే వాళ్ళు. మీ అభిమానం ఏంటనేది తెలుస్తోంది. సో ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఫైనల్ గా నాగబాబు గారితో మీకున్నటువంటి ఏదైనా? చాలా మంచి వ్యక్తి మేడం గారు. అంటే పైకి అట్ట గంభీరంగా గడ్డం రౌడీ మారి కనపడినా చాలా మంచి వ్యక్తి మేడం. అచ్చా, సో చిరంజీవి గారు అంటే ఖచ్చితంగా స్వామినాయుడు గారు గుర్తొస్తుంటారు కాబట్టి స్వామినాయుడు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మేడం? రవణం స్వామినాయుడు గారు. రవణం పేరులోనే ఉంది, రష్యా రవణం. ఓకే, రవణం స్వామినాయుడు గారు అభిమానులు, ఫ్యాన్స్ అతను రాకముందు ఒక ఎత్తు మేడం గారు. నాయుడు గారు ఎంటర్ అయినాక అభిమానులు మీ మరి చేసే ప్రోగ్రామ్స్ అంతా మీరు ఏం చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, అప్డేట్స్ దానికి ఇంకా మెరుగుపరచడం, ఇంకా బాగా చేయటం, దీనికంతా కూడా స్వామినాయుడు గారు. ఒక అభిమాని చిరుత సినిమా అప్పుడు అనంతపురం జిల్లా రాయదుర్గం మేడం గారు అభిమాని చనిపోయారు, ఆర్థిక సహాయం చేయాలి, మన చిరంజీవి గారి నుంచి ఆర్థిక సహాయం చేయాలి. నాయుడు గారు తెల్లారితో తిరుపతి దిగి పక్కన రైల్వే కొడుకు వచ్చారు మేడం. చిన్న మీటింగ్, అభిమాన సంఘాల మీటింగ్ అయిపోయినాక అక్కడ టిఫిన్ చేశాడు నాయుడు గారు, స్వామినాయుడు గారు. అక్కడి నుంచి పోయా కడప, తాడిపత్రి, అనంతపురం, నేరుగా రాయదుర్గం వాళ్ళ ఇంటికి వేసి, మేము కూడా ఉన్నాం, వాళ్ళ ఇంటికి వేసి వాళ్ళకి చెక్ అవంతా ఇచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ నేరుగా వచ్చి అనంతపురం వచ్చి ట్రైన్ ఎక్కారు మేడం. తెల్లారితో స్వామినాయుడు గారు ఇక్కడ రైల్వే కోడూరులో ఏం తిన్నాడు టిఫను, ఇంకా మధ్యలో తాడిపత్రిలో 2 సోమాసాలు తిన్నాడు మేడం గారు. మమ్మల్ని కూడా పసుపు పెట్టి ఇచ్చారు నాయుడు గారు. అంటే అతనికి పని అంటే అంత ముఖ్యం మేడం గారు. రిటర్న్ వచ్చి ఇంకా ట్రైన్ ఎక్కేశారు. ఆ ట్రైన్లో కూడా ఏం తిన్నాడో ఏమో, మేము చాలా తూర్లో నాయుడు గారు చాలా గ్రేట్. అక్కడే అంటే చిరంజీవి గారికి ఎవరు రావాలన్నా అట్లా చెప్పాను కదా మేడం గారు. ఈ టైటిల్కి ఎట్లయితే చిరంజీవి గారికి కనెక్ట్ అయిందో, ఆ చిరంజీవి గారికి స్వామినాయుడు గారు కూడా కరెక్ట్ పర్సన్ మేడం. 100% కరెక్ట్ పర్సన్. అతను కూడా ఇది చేస్తాను మేడం. సో ఫైనల్గా మరి మన హీరో చిరంజీవి గారికి ఏం చెప్పేస్తారు? పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం. మీ సుమన్ టీవీ ద్వారా మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్లస్ ఆయురారోగ్యాలతో నుండు నూరేళ్ళు అంటారు. మామూలుగా మనిషి జీవితం 120 సంవత్సరాలు మేడం. నిండు నూరంటే అందులో అట్ట అంటారు, కానీ 120 సంవత్సరాలు, 120 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో చిరంజీవి గారి ఉండి మాలాంటి ఇంకా వ్యక్తులకి మంచి మార్గంలో వచ్చే మారిగా చిరంజీవి గారు అతను స్పీచ్ కానీ అతని ఇది కానీ చాలా ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నాను మేడం.
థ్యాంక్ యూ సో మచ్ కృష్ణమూర్తి గారు. సో మీ అభిమానం, మీ ప్రేమ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే చిరంజీవి గారు ఎప్పుడు చిరంజీవిగానే ఉండాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాం సుమన్ టీవీ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం.